ప్రమాదంలో కాలు విరిగిపోయి ఇంట్లో ఉంటున్న మున్సిపల్ కార్మికుడికి లయన్స్ క్లబ్ సఖీ తరపున సాయం అందిస్తున్నట్లు క్లబ్ ట్రెజరర్ రమణి దశరథ, క్లబ్ అడ్మిన్ నూలు నాగలక్ష్మి తెలిపారు. లయన్స్ క్లబ్ సఖీ ఆధ్వర్యంలో సర్వీస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజా రామ్మోహన్ రోడ్డు నివాసంలో ఉంటున్న మున్సిపల్ శానిటరీ వర్కర్ యాక్సిడెంట్ లో కాలుకి ఫ్రాక్చర్ అయిందని, ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సఖీ ట్రెజరర్ రమణి దశరథ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కుటుంబానికి 2 నెలలు సరిపోయే నిత్యావసర వస్తువులు అందించారు. లయన్స్ క్లబ్ సఖీ సభ్యులచే పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం జగన్నాథపురంకు చెందిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలకి బాదం బాలకృష్ణ క్లబ్ సభ్యులు అందరూ కలిసి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ అడ్మిన్ నాగలక్ష్మి, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ రమణి దశరథ, రత్నమాల, వెంకటలక్ష్మి, రామారాణి, తేజస్విని, శ్రావ్య క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపాలిటీ వర్కర్ అయిన రామకృష్ణకు కాలు ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ అయినదండి. పాపం డైలీ వర్కర్ చేసుకునేవారు. పాపం నిత్యావసర వస్తువులు కూడా లేక అడగటం జరిగిందండి. మా క్లబ్ ట్రెజరర్ అయిన రమణి గారు ఈరోజు ఒక రైస్ బ్యాగ్ 2 నెలలకు సరిపడా గ్రాసరీ కూడా తెచ్చి ఇవ్వటం జరిగిందండి. క్లబ్ తరఫున సర్వీస్ యాక్టివిటీ చేసాం రామకృష్ణకు సహాయంగా. అతనికి కాలు ప్లేట్స్ వేసి సర్జరీ జరగటం వలన పనిలో కూడా వెళ్ళలేకపోతున్నాడు. తనకి 2 పిల్లలు ఉన్నారు, భార్య లేదు. దాంతో కష్టం అవుతుందని చెప్పి అడిగితే ఈ సరుకులను ఇవ్వడం జరిగింది. ఎవరైనా సహాయం చేయడానికి కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.